అసత్య ఆరోపణలు చేస్తున్నారని ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పైడాకుల అశోక్ అన్నారు. తన ఎదుగుదలను చూసి ఓర్వలేకనే బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరు ఎన్ని నిందలు వేసినా ప్రజల పక్షాన పోరాడతాను అంటున్న అశోక్తో మా ప్రతినిధి సంపత్ ఫేస్ టు ఫేస్. జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 18 నెలల్లోనే అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్నప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కావాలనే కుట్రపూరితంగా బదనాం చేస్తున్న బీజేపీ నాయకులు టీఆర్ఎస్ నాయకులపై ఈ మధ్య కాలంలోనే ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్పై కూడా అనేక ఆరోపణలు చేస్తున్నారు. మన మధ్యలో జిల్లా అధ్యక్షులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్తే. కావాలని ఈ మధ్యలో కొన్ని ఆరోపణలు వస్తున్నాయి, మీరు ఏం సమాధానం చెప్తారు? ఈ జిల్లాలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక తట్టుకోలేక ఇక్కడిక బీఆర్ఎస్ పార్టీ మనుగడ లేదు అనే స్థాయికి దిగజారిపోయి రకరకాల కుట్రలకు తెరదీస్తున్నారు. ఇక్కడ ఉన్న వారికి కార్యకర్తలు రాక పక్క నియోజకవర్గం నుంచి నరసంపేట మాజీ ఎమ్మెల్యే గారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, భూపాలపల్లి నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి గారు, అక్కడి నుంచి వందలాది మంది రౌడీలను వేసుకొని వచ్చి ములుగు మీద దాడి చేస్తున్నారు. ఇంత ముందుకు గతంలో ఎలక్షన్ ముందు కూడా అట్లనే చేసిండ్రు. సీతక్క గారి ఎదుగుదలను ఓర్వలేక ఇప్పుడు పలు అభివృద్ధి కార్యక్రమాలు అవుతుంటే కూడా ఓర్వలేక వారు తట్టుకోలేక ఇక పార్టీ మనుగడ ఇక్కడ అనేది ప్రశ్నార్థకం అవుతున్నదనే ఉద్దేశంతో భౌతిక దాడులకు దిగుతున్నారు. ఇవాళ ఇక్కడ పక్క నియోజకవర్గం నుంచి వచ్చిన నాయకుల అలచలు ఎక్కువైపోయింది. మా ములుగు గడ్డ మీద రాత్రి వారికి రేపు ఈరోజు మంత్రుల ప్రోగ్రాం ఉన్నది, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ఉన్నాయి అని చెప్పినా పోలీసు వారు చెప్పినా వారి మాట వినకుండా రేపటికి పర్మిషన్ ఇచ్చినా ఈరోజే మేము నిరసనలు చేస్తాం, మంత్రుల ర్యాలీని అడ్డుకుంటామని రౌడీజంగా గుండాయిజంగా బరితెగించి ఇక్కడ వారు కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ గారు మరియు పక్క నుంచి వచ్చిన ఓడిపోయిన ఎమ్మెల్యేలు 2-3 కలిసి వారు వివిధ రకాలుగా ఇక్కడ ములుగు అభివృద్ధిలో చూసి తట్టుకోలేని స్థాయిలో వారు ఈ కొన్ని విషయాల మీద కూడా ఈ నకిలీ లేఖలను సృష్టిస్తూ తప్పుడు మాటలు మాట్లాడుతూ అబద్ధపు ప్రచారాలు చేస్తూ వారి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు. వారు వాళ్ళ కాలంలో వాళ్ళు 10 ఏళ్ల పాలనలో 10 ఇళ్ళు ఇచ్చిన పాపాన కూడా పోలేదు. అటువంటిది పేదవాళ్ళు ఇండ్లు కట్టుకుంటా అంటే ఇక్కడున్న ఇన్ఛార్జ్ బడే నాగజ్యోతి గారు ఆమె తట్టుకోలేక పేదవాళ్ళు ఇల్లు కట్టుకుంటా అంటే ఆమె భరించలేక ఇల్లు క్యాన్సల్ కావాలని వివిధ ఆఫీసర్లకు లెటర్లు ఇవ్వడము కుట్రలు చేయడం చేస్తున్నది. ఆమె ఒక మాట అన్నది, ప్రతి పేదవాడు ములుగు నియోజకవర్గంలో పేదవాడు ఇల్లు కట్టుకునేదాకా నేను ఇల్లు కట్టుకోను అన్నది. కానీ వాళ్ళ అత్తగారి ఇంటికాడ పెద్ద డూప్లెక్స్ పెద్ద ఇల్లు కట్టుకుంటాను ఆమె. మరి పేదవాళ్ళేమో ఇల్లు కట్టుకోకుండా వాళ్ళ సొంత గ్రామంలో కాలువ పెళ్ళినే కుట్రలు పడితే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసారు. వాళ్ళు అట్లాంటి పరిస్థితి అటువంటి సొంత గ్రామాలనే ధర్నా చేయించుకునే పరిస్థితికి ఇక్కడున్న బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ గారు వారు ఉన్నారు. వారికి మద్దతుగా ఓడిపోయిన ఎమ్మెల్యేలు అందరూ వచ్చి ఇక్కడ ఒక మిడతల దండులాగా వచ్చి ఇక్కడ ములుగు మీద పడి రౌడీలను తీసుకొని వచ్చి అర్ధరాత్రి రావాల్సిన పరిస్థితి ఎందుకండి మీకు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు? మేము అడుగుతున్నాం, పొద్దున రాకపోయినరు, మధ్యాహ్నం రాకపోయినరు, వచ్చి ఆ ధర్నేదో చేయకపోయినరు, అర్ధరాత్రులు వచ్చి ఇక్కడ ములుగులో పడుకొని తెల్లారగట్ల ఇచ్చేసుడు దాడులు చేస్తామనుడు ఇవన్నీ మంచి పద్ధతి కాదు. రాజకీయాలలో రాజకీయమే చేయాలి, వ్యక్తిగతం లెక్కనే చేయాలి. మీరు వ్యక్తిగత దూషణలకు దిగుతాం, మేము వ్యక్తిగతంగా అటాకులు చేస్తాము అంటే కాంగ్రెస్ పార్టీ మీలాంటి వాళ్ళకు ఎటువంటి బుద్ధి చెప్పాలనో అది మాకు కూడా తెలుసని మరొక్కసారి నీకు హెచ్చరించి సమాధానం చెప్తామని కూడా తెలియజేస్తున్నాం బీఆర్ఎస్ నాయకులు. ఓకే రైట్. మనం చెప్పుకున్నట్లయితే ములుగు జిల్లాలో జరుగుతున్నటువంటి దుష్ప్రచారం, తప్పుడు ప్రచారం నా మీద జరుగుతుంది, కావాలని నా మీద అనేకమైన లీటర్లతో పాటు దుష్ప్రచారం చేస్తున్నారు, కావాలని చేస్తున్నారు. నేను ఇప్పటికి చెప్తున్నా, ఒక బీసీ బిడ్డను, ప్రజల పక్షాన ఉంటా, ప్రజల కోసం పనిచేస్తా, ప్రజల పక్షాన ఉంటా అని చెప్పని ములుగు జిల్లా అధ్యక్షులు తెలియపరిచారు. ఏదేమైనప్పటికీ ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఈరోజు జిల్లాలో మంత్రుల పర్యటనను అడ్డుకోవడం కోసం కావాలనే బీఆర్ఎస్ నాయకులు దొంగ రాత్రులు వచ్చి ఇక్కడ పడుకొని నిరాశను తెలుపుతున్నారు. మీకు చేతనైతే వెలుతురు పూట వచ్చి మీరు నిరాశను తెలపండి, మీరు ఇలాంటి దొంగ రాత్రులు వచ్చి మీరు నిరాశలు తెలుపలేదని చెప్పి వారి మీద కూడా మండిపడడం జరిగింది. ఏదేమైనప్పటికీ ములుగు జిల్లా బిడ్డలకు నేను తోడుగా ఉంటాను, నన్ను బిడ్డగా ఆదరించానని చెప్పి మన మధ్యలో జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ గారు తెలియపరిచారు. కెమెరామెన్ రవీందర్తో సంపత్, 99 టీవీ, ములుగు జిల్లా.